ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ పండుగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు, శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ప్రపంచ యావత్తు 226 దేశాలు 7 ఖండాల్లో క్రిస్మస్ పండుగను అతి వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మరి పండుగ అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే, సమాధానమే. ఈ పండుగ చేసుకోవడం మంచిదే, కానీ పండుగలో ప్రభువును మహిమపరచకపోవడం అది దేవుని దృష్టిలో విచారకరమైన విషయం. కాబట్టి క్రిస్మస్ అనగానే చాలామంది ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా తలంచి ఈ లోకానికి నరావతారంగా మరి ఒక మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మించడం గొప్ప ఆనందం. అందుకే ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ఈ క్రిస్మస్ జన్మదినాన్ని సంబంధించి మనం కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. లూకాసు వార్తికుడు రాసినటువంటి 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క దూతలు పొలములో రాత్రివేళ ఉండి తమ మందలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపలకు ప్రత్యక్షమై వారితో సంభాషిస్తూ వారి ఎదుట వారు ప్రత్యక్షమైనప్పుడు భయభ్రాంతులైనటువంటి ఆ గొర్రెల కాపర్లను చూసి, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అంటూ శుభవర్తమానాన్ని తెలియచేస్తూ, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఈ మహాసంతోషకరమైన సువర్తమానాను నేను మీకు తెలియచేస్తున్నాను అంటుండు. అవును దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే మహాసంతోషకరమైనటువంటి దినం. ప్రపంచ ప్రజలందరూ ఒక ప్రాంతానికి, ఒక మరి రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక మతానికి లేక కులానికి సంబంధించింది మాత్రమే కాదు, యేసుక్రీస్తు సజీవంగా దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అత్యధికంగా మరి ప్రజలు ఆరాధిస్తూ ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని సంతోషంగా గడుపుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సంతోషం నెంబర్ 1 దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే సంతోషము. ఇది ప్రజలందరికీ కలిగే సంతోషం. ఇది ఒక్కరికి, ఒక ప్రాంతానికి సంబంధించిన సంతోషం కాదు, ఒక తెగకు సంబంధించిన సంతోషం కాదు, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన సంతోషం మాత్రమే కాదు. దేవుని బిడ్డ ప్రజలందరికీ కలగబోయేటువంటి గొప్ప మరి సంతోషకరమైన సువర్తమానాన్ని దేవుని యొక్క దూతలు ఆనాడు గొల్లలకు తెలియచేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, మరి దూత చెప్తున్నటువంటి ఈ శుభవర్తమానం ఏంటి? లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి దేవుని యొక్క దూతలు చెప్తున్నారు. అందువలన ప్రజలందరికీ మరి మహాసంతోషం కలిగింది. ఎందుకంటే యేసయ్య పుట్టినందున అనేకులు సంతోషించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య మరి జన్మించినప్పుడు, అంటే యేసయ్య జన్మించక మునిపే అబ్రహాము సంతోషించినట్లుగా మనం మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే మరి జ్ఞానులు సంతోషించినట్టు మనం చూస్తాం మత్తయి సువార్త 2:10లో. అలాగే మరియమ్మ సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1:48లో. ఈ విధంగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారు. అనేకులు సంతోషించినట్టుగా మనం లూకా సువార్త మరి 1వ అధ్యాయం 17వ వచనంలోనే చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టక మునిపే పాత నిబంధనల గ్రంథంలో అనేక మంది భక్తులు సంతోషించారు. పుట్టిన తర్వాత కూడా సంతోషం కలుగుతుంది, చాలామంది ఆనందిస్తున్నారు. అందుకే ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు మరి పుట్టినందున మరి ఈరోజు మీ కుటుంబాలకు, మీకు సంతోషంగా ఉన్నదా? ఇది ప్రశ్న. కాబట్టి మనం చరిత్రకారుడు ఒక అతను డేవిస్ ఓలి అని
డెన్నిస్ ఓలీ అనే ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాసిండు. ఆర్ యు హ్యాపీ అనగా నీవు సంతోషంగా ఉన్నావా? కాబట్టి ప్రియులారా, ఈ పుస్తకం ఎందుకు రాసిండు అనంటే మరి మన ఆ ఉద్దేశం ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది. కానీ ఇక్కడ మన అర్థమైన విషయం ఏంటంటే ఈనాడు ప్రపంచంలో అనేక మంది విచారంతో ఉంటున్నారు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో భయంతో మరి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఎవరు సంతోషంగా ఉంటారు అని ఆలోచించినప్పుడు ఈనాడు దేవుని బిడ్డారా, మానవాళికి ఎప్పుడు సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మనం దాని యొక్క సమాధానం మనం చూస్తాం. కాబట్టి ఏమనంటే దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు రాశాడు, కీర్తనలు 16వ కీర్తన మనం చూసినప్పుడు 11వ వచనంలో చక్కని మాట రాస్తాడు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టడం ద్వారా ఆయన సన్నిధిలో మనం సంపూర్ణ సంతోషాన్ని పొందగలం. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో నీవు నేను మాత్రమే సంతోషాన్ని పొందగలము. అందుకే తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని ప్రపంచంలో మనకు ఎక్కడా దొరకదు దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదు అదే అంటుండు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు పుట్టినరోజు మనందరికీ సంతోషమే. మరి మనందరం, నీవు నేను మనందరం మన కుటుంబాలు కూడా యేసయ్య పుట్టిన ఈ క్రిస్మస్ సందర్భంగా సంతోషాన్ని అనుభవించే వారం అవుదాం. రెండో విషయం మనం చూద్దాం. క్రిస్మస్ అంటే సమాధానం. లూకా సువార్త రాసిన 2వ మరి అధ్యాయం 14వ వచనంలో మనం చదివినప్పుడు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని అంది. ఆయనకిష్టులైన మనుషులకు, యేసుక్రీస్తు పుట్టినందున సర్వమానవాళికి సంతోషమే, సమాధానం కలుగుతుందని చెప్తున్నాం. అయితే ఈ సంతోషం అనేది సర్వ మానవాళికి కలిగింది, కానీ సమాధానం మాత్రం కొందరికే మాత్రం కలుగుతుంది. కేవలం అది ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే ఈ సమాధానం దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ సంతోషాన్ని లేక ఈ సమాధానాన్ని ఎవరెవరు బైబిల్లో మనం పొందుకున్నారో మనం కొన్ని వారి గురించి కొంత తెలియజేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రికలు మనం చూసినప్పుడు 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము మరి 5వ వచనంలో ఇలా రాయబడింది. దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాబట్టి ఇక్కడ హానోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. ఆయన మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. మరణం చూడకుండా దేవునికి ఇష్టుడై ఉండటం వలన ఆయన మరి ఆకాశంకి ఎత్తబడినాడు. అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరి ఆయన లేచినవాడు కాదు. కానీ దేవుని ఉద్దేశంలో హానోకు దేవునితో నడిచిండు కాబట్టి ఆయన ఉన్నట్లుగానే జీవించగానే ప్రభు ఆయనను ఆకాశ మండలం తన యొద్దకు తీసుకొని పోయాడు. అందుకు కారణం ఏంటంటే దేవునికి ఇష్టుడైగా జీవించాడు. కాబట్టి హానోకు దేవునికి ఇష్టుడు కాబట్టి ఆయన దేవుని యొద్దకు కొనిపోబడినట్టుగా మనం చూస్తాం. అలాగే దావీదు మహారాజు విషయంలో కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చక్కని మాటను చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ చూడండి, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు అంటుడు. చూడండి, దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుండే ఏంటంటే, నేను మరి యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఎందుకంటే ఆయన నా ఉద్దేశాలను నెరవేర్చేవారు. మరి నీవు ఎలా జీవిస్తున్నావు? దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నాము? మనం ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి మరి గొప్ప జీవితాన్ని జీవించినట్లుగా దావీదు మహారాజు విషయంలో మనం సాక్ష్యాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు ఒక మాట చక్కని అంటాడు. ఏంటంటే భూమి మీద శ్రేష్ఠులు ఎవరంటే ఆయన ఎందుకు భక్తులైన వారు అంట. అంటే భక్తి కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు అని కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. వారిలో ఎక్కువ మంది, చాలామంది దేవునికి ఇష్టలుగా ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. అయితే అలా జీవించినందువలన వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలోనే సంహరించబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలైన మరి
వాళ్ళంట ఆకాశంలో చూడండి, అక్కడ అక్కడ చక్కని మాట ఉంది ఏంటంటే, అందరూ ఆకాశం అందరూ మండలములో నక్షత్రంలోనే వాళ్ళు ప్రకాశిస్తారంట. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే మనమంతా ఆకాశంలో వెలిగేటువంటి ఆ తారల్లాగా మనం జీవిస్తాం. దేవునికి అయిష్టులుగా ఉన్నవారు మరి ఆనాడే కావచ్చు, నేటికి కూడా చాలామంది అరణ్యాలలో సంహరించబడుతున్నారు. అంటే వాళ్ళు దేవునికి ఇష్టంగా లేరు కాబట్టి. దేవుని బిడ్డలారా, నీవు మరి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? ఇష్టరాలువేనా దేవునికి? ఒకసారి ఆలోచించుకోండి సహోదరి, సహోదరుడా. కాబట్టి నీవు దేవునికి ఇష్టడవైతే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది. దేవుని యొక్క సమాధానం నీకు లభిస్తుంది. ఎందుకంటే నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి యోబు గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. 22:21లో ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, నెమ్మది కలుగుతుందని. అలాగే ఆయనకు మనం రోమీయులకు రాసిన పత్రిక 12:18లో ఒకసారి మనం చూసి 18లో చూసినప్పుడు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే కాదు, అక్కడ కీర్తనలు మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, నీ సరిహద్దులలో సమాధానం కలుగుతుందని దావీదు మహారాజు కీర్తనలో 147 కీర్తన 14వ వచనంలో చూస్తాము. అంతేకాదు, నీ శత్రువులను నీ సైతము నీకు మిత్రులుగా చేస్తానని దేవుడు తెలియచేస్తుండు. అందుకే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునితో మనం సహవాసం చేయాలి. అంటే దేవునితో సహవాసం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని పఠించటం, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగిపోవటం. కాబట్టి ఈ 3 మనం పాటించినట్టయితే, అనుసరించినట్టయితే మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవిస్తాం. అందుకే ఆయనకి ఇష్టడవై నీవు సమాధానం పొందుకోవాలని, నీవు నీ కుటుంబం మరి నీ సంఘము పొందుకోవాలని కోరుకుంటూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మరి యొక్క విషయం ఏంటంటే, అదే మరి లూకా సువార్త 2:14 వచనం మనం చూసినప్పుడు మూడో విషయం ఏంటంటే, దేవునికి మహిమ. క్రిస్మస్ అంటే సంతోషము, క్రిస్మస్ అంటే సమాధానము, క్రిస్మస్ అంటే దేవునికి మహిమ. అందుకే ఇక్కడ రాయబడింది, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు అంటుండు. కాబట్టి దేవునికి మహిమ కలుగుతుంది క్రిస్మస్ ద్వారా, కలగాలి మన ద్వారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలగాలని దూతలు ఇక్కడ గానం చేస్తున్నారు. దేవునికి మహిమగా సర్వోన్నతమైన స్థలంలో అని దేవుని దూతలు ప్రతిగానాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ఈ మట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని గురించి వాక్యం ఉన్నదినట్టుగా ప్రకటన చేయరు, ఉన్నదినట్టుగా ప్రకటించరు. కొన్ని తమ సొంత విషయాలను కల్పిన కథలు కలిపి చెప్తున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది ఏంటంటే, వీరంతా సొంత డబ్బాను వాయించుకుంటున్నట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ సమస్త విషయమును అనుగ్రహించిన దేవునికి మరి వీళ్ళు మహిమ పరచడం లేదు కొంతమంది. కాబట్టి ఈనాడు దేవునికి మహిమ పరిచే బిడ్డలుగా నీవు, నేను, మన కుటుంబాలు ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఒక మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 1:21 వచనంలో, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదని ఆనాడు ప్రజలను గురించి మరి రాస్తున్నాడు భక్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో. అంటే యెషయా గ్రంథంలో గ్రంథకర్త అంటున్నాడు, యెషయా భక్తుడు ఏమంటాడంటే, నేను ఎవరికి నా మహిమను ఇచ్చువాడను కానండు. అందుకే దేవుని మహిమపరిచే వారికి మాత్రం దేవుడు తన మహిమను మరి కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దైవజనులు బిల్లీ గ్రామ్ గారు 1977వ సంవత్సరం అనుకుంటా మద్రాసులో ఒక గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసిండు. అక్కడ మరి ఆ మీటింగ్లో గొప్ప ఉద్యోగ సభ నిర్వహిస్తే అక్కడ కొన్ని లక్షల మంది మరి ప్రజలు హాజరైనారు. దేవుని బిడ్డలారా, భారతదేశం నుండి, ఇతర నలుమూల నుండి అనేకలు, లక్షలాది కొద్ది ప్రజలు వచ్చి అనేక ప్రాంతాల నుండి ప్రభువును ఆరాధించారు. అయితే చాలామంది అక్కడ సభలో కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే, బిల్లీ గ్రామ్ గారు ప్రపంచ మానవాళికి దేవుడు అనుగ్రహించిన యుగ పురుషుడు అని బిల్లీ గ్రామ్ గారిని కొంచెం పొగిడినట్లుగా, మరి అక్కడ వక్తలు పొగిడినట్లుగా మనం మాట్లాడినట్టు చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డ వెంటనే గొప్ప దైవజనులు, మరి అభిషక్తులు, దైవ సేవకులు బిల్లీ గ్రామ్ గారు ఆయన ఒక మాట అంటున్నాడు అన్నమాట. ఏమన్నాడంటే, అయ్యో, ఈ రోజు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే ఈ మట్టి మనిషిని మీరు పొగుడుతారా? ఈ మట్టి మనిషి నన్ను పొగుడుతారా? చూడండి ఎంత వినయం, విధేయతనండి, తను తాను తగ్గించుకోవడం అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటే, మీరు నన్ను పొగుడుతున్నారనో, సమస్త మహిమ దేవునికి, ప్రభుకే చెందాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనులో చూడండి. కాబట్టి ఈనాడు అనేక మంది మరి తనకు తాను పొగుడుకుంటారు. కానీ మనం ఎదిగిన కొద్దీ ఒదిగి జీవిస్తుంటే అది దేవునికి మహిమపరిచేవారిగా ఉంటాం. కాబట్టి సింహాసనాసనుడైన మరి
ఉన్నవానికి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనం కాంచి మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే దేవునికి మహిమపరచటం. నేను దేవుని మహిమపరుస్తున్నామా? మన ద్వారా, మన సంఘం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన పిల్లల ద్వారా మరి దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని బిడ్డలు ప్రశ్నించుకోండి. నేను దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలని కోరుతున్నాను. మరొక విషయం ఏంటంటే, 4వ విషయం, క్రిస్మస్ అంటే ఇది శుభవార్త అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త 2:17లో ఇలా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ దేవుని దూత ఎప్పుడైతే గొర్రెల కాపర్లు తమ మందలను కాచుకుంటున్నారో, ఈ శుభవర్తమానం విన్న వెంటనే వీళ్ళు మనకు లోకరక్షకుడు పుట్టినాడు కాబట్టి మనం ఆయన ఆరాధిద్దామని, పూజిద్దామనే ఉద్దేశంతో దేవుని ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే 17వ వచనంలో వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. శిశువుని చూచినటువంటి మాటలు దేవుని దూత తమతో చెప్పినప్పుడు ఆ మాటలు ఏం చేశారంటే ప్రకటించడం జరిగింది. దేవుని బిడ్డల గొర్రెల కాపర్లు దేవుని మాటను విన్నారు. ప్రభు దూత తమతో చెప్పిన మాటను విన్నారు. అంతేకాదు, వినటమే కాదు కానీ ప్రభు ఈ కార్యం మనకు తెలియజేశాడని నమ్మారు, దాన్ని విశ్వసించారు దేవుని బిడ్డారా. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము, మరియను యోసేపు తొట్లు పండుకుని శిశువును చూచి అన్నారు కదా. కాబట్టి బెత్లెహేం వరకు వెళ్ళి యేసుక్రీస్తును శిశువును లేకపోతే మరియమ్మను యోసేపును చూద్దామని వాళ్ళు ఏం చేశారు, విధేయత కలిగి అక్కడికి వెళ్ళారు. దేవుని బిడ్డ చూచి ఆ సంగతులను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విశ్వసించారు, విన్నారు, విశ్వసించారు. అంతేకాదు, విధేయత చూపి వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళటమే కాదు దేవుని బిడ్డారా, విధేయతతో వారు విన్నదాన్ని వివరిస్తున్నారు అన్నమాట. అందుకే ఏమంటున్నట్టు ఇక్కడ అదే గొర్రెల కాపరి తమతో చెప్పిన దాన్ని అన్నిటినీ వాళ్ళు ప్రచురము చేసిరి అంటుండు. కాబట్టి చూశారు, అక్కడ విశ్వసించారు, విన్నారు, విధేయత చూపెట్టారు, తర్వాత దేవుని వాక్యానికి వివరించారు. కాబట్టి అక్కడ ఉన్నవారు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని గూర్చి ప్రచురమ చేసిరి అంటుండు. యేసయ్యను చూశారు కాబట్టి కళ్ళారా చూశారు, అక్కడ చెప్పిన దూత మాట విన్నారు, విన్నదాన్ని అనుసరించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అదేనమాట. సమరయ స్త్రీ కూడా ఒకసారి యేసుక్రీస్తు వారు యాకోబు దగ్గర దాహం వేసినప్పుడు వచ్చినప్పుడు, మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ అక్కడ పగటి వేళ అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నాకు దాహంకి అడిగినప్పుడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే మీకు ఎన్నటికీ మీకు దాహం వేయదని ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ మంటది, అయ్యా అలాంటి నీళ్ళు నాకు కావాలి, నాకు ఇస్తావని, ఇస్తా కానీ అని ఆ స్త్రీ యొక్క పాపాన్ని బయట పెడతాడు దేవుని బిడ్డారా. అప్పుడు ఆమె ఒప్పుకొని కన్నీటితో ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డారా, ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే తనతో చెప్పినటువంటి ఆ యొక్క మాటలను ఇతరులతో పంచుకుంటుంది. ఏమని పంచుకుంటుందంటే, అది యోహాను సువార్తలో 4వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా, అక్కడ 28వ వచనం చదువుదాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఎప్పుడైతే యేసుక్రీస్తు పాపపు కుండను పాప హృదయాన్ని గురించి, అంటే నీకు వివిధ పాపాత్మల పని చేస్తున్నామని ఆమె తన పాపపు జీవితాన్ని బయటపెట్టిండో, తనకున్నట్టు భర్తల పేరు చెప్పాడో, వెంటనే ఆమె గుండె పగిలినట్టయి పాపపు కుండెను పగలగొట్టింది. అంటే గుండె పగిలి దేవుణ్ణి మాటలను గ్రహించినది అయ్యి ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇస్తుంది దేవుని బిడ్డ. ఏమని? మీరు వచ్చి నేను చేసిన పనులన్నీ, నేను చేసిన నా క్రియలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టినటువంటి, నాతో చెప్పినటువంటి ఆ మనిషిని చూసి, చూడండి, రండి అమ్మా ఇలా రండి, నేను చేసిన పాడు పనులన్నీ నా ముందు బయట పెట్టాడు, ఆ మనిషిని చూడ్డానికి రండి. అగో ఈయన క్రీస్తు కాడా, ఈయన నిజంగా లోకరక్షకుడని వాళ్ళు నమ్మారు. ఈయన అన్నారు, నిజంగా క్రీస్తు కాడా, ఎందుకంటే నీవు నేను సమస్తం చేసిన పాపపు క్రియలన్నీ యేసయ్య బయట పెట్టేస్తాడు. కాబట్టి ఆయన సర్వమే ఎరిగిన దేవుడు, కాబట్టి సర్వ సృష్టికర్త. అందుకే ప్రియులారా, ఈ యొక్క సమరయ స్త్రీ లోకరక్షకుని గురించి అనేకులకు ప్రచురము చేసింది, ప్రకటించింది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులందరూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కదా. అంతేకాదు 42వ వచనం వచ్చినప్పుడు, ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని అందరు నమ్ముతున్నామని. కాబట్టి లోకరక్షణ గురించి సమరయ స్త్రీ చక్కగా వివరించింది. ఎందుకంటే నేను చేసిన పాపాలను బయట పెట్టిందని.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది సువార్త. సువార్త అంటే క్రిస్మస్ అనేది మనకు మంచి శుభవార్త. మనం క్రీస్తుతో కూడా మరి ఉండాల్సినటువంటి సమయం కాబట్టి, ఆ లోకరక్ష నిన్ను నన్ను మన పాపం నుండి విడుదల చేయడానికి ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి విడుదల ఆ! విమ్ మరి పాపం నుండి రక్షించేవాడు. ఆయనకు యేసు అనే పేరు పెడతామని అన్నాడు. గాబ్రియేలు దూత చెప్పిన మాట మనం విన్నప్పుడు, యేసు అంటే రక్షకుడు. మన పాపాల నుండి, మన శాపాల నుండి, మన కష్టాల నుండి మనల్ని విముక్తులుగా చేసి మనను పాపపు బందీలుగా ఉన్నటువంటి మనలను స్వతంత్రులుగా చేసేందుకు ఆయన మళ్ళా పరలోక రాజ్యాన్ని పెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డల గొర్రెల కాపర్లు ఆ మాటలు దూత తనతో చెప్పిన మాటలని విన్నారు. వినడమే కాదు, వాళ్ళు చూశారు. చూసినా కాదు, ప్రచారం చేశారు. కాబట్టి అలాంటి మరి ఆ వార్తే అదే ఈ లోకానికి గొప్ప సువార్త అయింది. గొప్ప శుభవార్త అయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త అంటే యేసును గూర్చిన వార్త. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అది అపొస్తలుల కార్యం చూసినప్పుడు 8:35లో రాయబడింది. కాబట్టి సువార్త అంటే దేవుని గూర్చిన వార్త. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ సువార్తను మనం నమ్మకంగా మనం అందరికీ చేరవేయాలి. నమ్మకంగా మనం సువార్తను గూర్చిన పని చేసేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలారా, మరి క్రిస్మస్ అంటే శుభవర్తమానము. ప్రజలందరికీ కలగబోయేటువంటి శుభవార్త. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వర్తమానే, మంచి వర్తమానం. ఈ చెడ్డ వర్తం కాదు, దుర్వార్త కాదు ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత చక్కని మరి సువార్త, దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని, ఆయన ప్రభువైన క్రీస్తు అని ఎంత చక్కగా మరి దూత పలికిందో, ఆ మాట మనకు ప్రపంచానికి మరి సమస్త మానవాళికి శుభవార్త, శుభం కలిగించేది. మన లోక రక్షకుడు ఉద్భవించినటువంటి క్రిస్మస్ జన్మదినాన్ని తెలిపేది. అందుకే క్రిస్మస్ అంటే శుభవార్త. క్రిస్మస్ అంటే సంతోషము. క్రిస్మస్ అంటే మనం సమాధానం అనుకున్నాం. క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచడం. క్రిస్మస్ అంటే శుభవర్తమానం ప్రకటించడం. దేవుని బిడ్డలారా, ఇంకా చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. శుభవర్తమానం అంటే తర్వాత ఐదవది ఏంటంటే, మరి క్రిస్మస్ అంటే ఆరాధించటం. క్రైస్ట్మాస్ అంటే క్రీస్తును ఆరాధించటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆరాధనకు గుర్తు. ఎందుకంటే మరి అక్కడ మొత్తం చూద్దాం మనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 వచనం నుంచి చూసినట్టయితే, ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అనేది. ఎవరు? జ్ఞానులు. దేవుని బిడ్డారా, చాలామంది మరి యేసు క్రీస్తును మరి చూడాలనే ఉద్దేశంతో లోక రక్షకుడు జన్మించిందని ఎక్కడో ఇతర దేశాల నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఒంటెల మీద ప్రయాణం చేసి మరి వాళ్ళ ప్రయాణానికి సహకరించినది ఆ చుక్కను, ఆ యొక్క తారను గమనిస్తూ వాళ్ళు బత్లెహేము పట్టణానికి వచ్చారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, యేసయ్యను చూసి, ఆ శిశువును చూసి సాగిలపడ్డట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, సాగిలపడి ఏం చేశారంటే తమ పెట్టెలు విప్పారు. అంటే తమ హృదయాలను తెరిచారు. యేసుక్రీస్తు జన్మదినం జరుపుకుంటున్న ఓ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించుకొని, క్రిస్మస్ అంటే పెట్టెలు విప్పడం అనగా మీ హృదయాన్ని తెరవడం, నీ మనసులను ప్రభుకు సమర్పించుకోవడం. అందుకే వాళ్ళు ఏం చేశారు? బంగారము ఏం చేశారు? సాంబ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించారట. కానుకలుగా. ఈ రోజుల్లో చాలామంది తమ హృదయాలను సమర్పించకుండా వస్తువులను, డబ్బును, ధనాన్ని చాలామంది సమర్పిస్తుంటారు. మంచిదే, కానీ దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన అడిగేది నీ హృదయం కావాలి. ఆయనకు నీ హృదయం కావాలి. నీ పాపపు హృదయాన్ని ఆయన పగలగొడతాడు. ఆయన నీ నీ పాపాన్ని తీసేసి నీ హృదయాన్ని నూతన హృదయంగా మారుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కోరుకునేది అదే. నీ హృదయం కావాలి. నీ ధనము, నీ డబ్బు, నీ ఐశ్వర్యం కాదు. అయితే నీ హృదయం ఎప్పుడైతే ప్రభుకు సమర్పించుకుంటావో పరలోకంలో నీకు స్థలము సమకూర్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే కాదు మనం ఇక్కడ ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చిన, డబ్బులు మాత్రమే కాదు కానీ నీ హృదయాన్ని సమర్పించుకుంటే దేవుని రాజ్యంలో నీ పేరు లిఖించబడుతుంది. జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. దేవునికి రాజ్యంలో నీకు స్థానము దొరుకుతుంది. అందుకే ప్రియులారా, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించి ఏం చేశారు? దేవునికి సమర్పించారు, కానుకలు సమర్పించారు. బంగారము, వెండి, సాంబ్రాన్ని. బంగారం అంటే రాజుకానికి గుర్తు. దేవుడు రాజులకు, యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయనకు గొప్ప ఘనతను తెచ్చి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, సాంబ్రాణిని అంటే దేవుని ఆరాధించడానికి ఉపయోగించేటువంటి ఐటెం. కాబట్టి వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. బోలం అంటే ఇది యేసుక్రీస్తు పునరుద్ధానానికి, ఆయన మరణ పునరుద్ధానానికి గుర్తు. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో చేయబడి తిరిగి లేచి 3వ దినంలో మృత్యుంజయుడే అందరికీ కనిపించిన దేవుడు. కాబట్టి ఆయన పునరుద్ధానానికి గుర్తుగా, మరణానికి గుర్తుగా
బోలమును సమర్పించారు. రాజుగా యేసయ్యను ఘనపరుస్తున్నారు. ఆయనను అంతేకాదు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయనను మరి ఆయన పునరుద్ధరణ ప్రభుగా గుర్తిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అందుకే వాళ్ళు సాంబ్రాణి, బంగారం, బోలమును సమర్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి నీ జీవితంలో నువ్వేం సమర్పిస్తున్నావు ఒకసారి ఆలోచించుకుందాం. నీ జీవితంలో నువ్వేం సమర్పిస్తున్నావు ప్రభుకు? అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన మనుషులందరూ మరి సమర్పించే డబ్బులు మాత్రమే సమర్పించుకోవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం హృదయాన్ని సమర్పించుకోవాలి. సాంబ్రాన్ని ధూపంగా వాడతారు కాబట్టి దాన్ని కూడా మనం వాళ్ళు సమర్పించారు. దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని మీరే సమర్పించుకోండి అని మరి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు 12వ అధ్యాయం మరి 1వ వచనం ఉంటాడు. దేవునికి ఏది సమర్పించినా తక్కువేనండి. మన హృదయాలను సమర్పించుకోవాలి. అందుకే ఆయన మన కోసం తాను సమర్పించుకున్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు. తండ్రిని వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో పశుల తొట్టిలో పరుండి ఉండినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంగా కానుకలు సమర్పించారు. మరి నీవు నీ కానుకలు సమర్పించుకుంటున్నావా? నీ సమయాన్ని, దానాన్ని, లేకపోతే నీకు ఇచ్చిన టాలెంట్ను ప్రభు కోసం సమర్పిస్తే దేవుడు నిన్ను దీవించునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఏదైతే ఇచ్చాడో వాటిని మనము సమర్పించుకోవాలి. ప్రభువుకు సమర్పించి ప్రభునామాన్ని కనపరిచే బిడ్డలుగా మనం ఉందాం. అందుకే బంగారం, వెండి సాంబ్రాన్ని ఇచ్చారు, బోలము సమర్పించారు. బంగారము, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ప్రభుకు సమర్పించినారు. ఆనాడు ప్రభువును ఆరాధించినట్లుగా జ్ఞానులను గురించి రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనం విలువైన కానుకలను ప్రభుకు సమర్పిస్తున్నామా? మరి మనం ఎలా ఆయనను ఆరాధిస్తున్నాం? మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? మరి యోహాను సువార్తలో తెలియజేసినట్టు 4వ అధ్యాయం 23 చదువుకున్నప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఒట్టి మాటలు చెప్పడం కాదు దేవుని బిడ్డారా, మన చేతలు, మన క్రియల ద్వారా ప్రభువుకు మనం విశ్వాసులుగా జీవించాలి. క్రియలేని విశ్వాసం ఉత్తమం అంటుంది. కాబట్టి మరి కానుకలు సమర్పించారు. ఈ జ్ఞానుల మాటలు మనుషులే కాదు, మరి చేతల్లో కూడా తమ క్రియల ద్వారా కూడా ప్రభువును గణపరిచినట్టుగా మనం చూస్తాం. సమస్తం ఆయన మరి మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మనం పొందుకున్నవన్నీ కూడా ఆయన ఇస్తున్నవే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని నుండి పొందుకున్న మనము ప్రభువుకు ఏమి ఇస్తున్నాము? మరి ముఖ్యంగా నీ హృదయాన్ని సమర్పిస్తున్నావా? క్రిస్మస్ అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించడం, నీ యొక్క పాత రోత హృదయాన్ని మార్చుకొని నూతన హృదయాన్ని ప్రభువులో మనం కలిగి జీవించడం, అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రభు నామాన్ని కనపరచడం, క్రిస్మస్ అంటే ప్రభువులో సంతోషించడం, క్రిస్మస్ అంటే మరి ప్రభువులో మనం సమాధానాన్ని పొందుకోవడం, క్రిస్మస్ అంటే మరి ప్రభు నామాన్ని మనం మహిమపరిచేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభదినాన్ని, ఈ శుభవార్తను సర్వమానవాళికి మనం ప్రచురం చేయాలి. అందుకే దేవుని బిడ్డలారా, మరి చివరిగా మనం కానుకలు సమర్పించి మరి దేవుని మహిమను పరిచేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ, దేవుడు మరి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన విధానంకై దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఇంతవరకు మీ ఓపికగా విన్నా మీకు మరి ఒకసారి క్రిస్మస్ కాంక్షలు తెలియచేస్తూ, క్రిస్మస్ ద్వారా మీరు మీ కుటుంబాలు మెండుగా దీవించబడాలని ఆశిస్తూ, మరి యూట్యూబ్ శ్రోతలందరికీ, వీక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియచేస్తూ, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. క్రిస్మస్ అంటే ప్రభువా అయా అనేకులకు శుభవార్తను మరి తెలియచేయటం నా ప్రభువా అని మేము విన్నాము. అయ్యా, క్రిస్మస్ అంటే ప్రభువులో ఆనందించడం, ప్రభువా మీరిచ్చే సమాధానాన్ని పొందుకొని మేము జీవించడం. అయా, క్రిస్మస్ ద్వారా ప్రభువా అనేకులు మేము ప్రభువా నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి నాయన. అంతేకాదు నా ప్రభువా, క్రిస్మస్ శుభవర్తమానాన్ని నాయన, అలాగైతే గొర్రెలు అయా మరి జ్ఞానులు అనేకులకు మరి ఈ యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని ప్రకటించారు ప్రభువా. మేము కూడా మా హృదయాలను సమర్పించుకొని ఇక మాదిరిగా ఉంటే కృప చూపించండి అయా. మేము బంగారం, వెండి, సాంబ్రాణి, బోలాన్ని అయా గొప్ప గొప్ప విషయాల్లో మేము మరి సమర్పించకపోయినప్పుడు దయతో క్షమించండి. మా హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు కాబట్టి ఆయన ఇదిగోనైనా మీకు కృతజ్ఞత కలిగి జీవితాన్ని మాకు దయచేయండి ఆయన. మీ మందిరంలో, మీ పరిచర్యలో, మీ సహవాసంలో ప్రభువా, మీ స్వార్థను ప్రకటించడంలో మాకున్న సమయాన్ని ప్రభువా, మాకున్నటువంటి టాలెంట్స్ ప్రభువా, మాకున్న మీరు ఇచ్చినటువంటి వస్తువులను మీరు మాకు ఇచ్చినటువంటి ధనాన్ని అయా మాకు ఉద్యోగాలను ప్రభువా, దాని ద్వారా నేను మహిమపరిచి నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం మాకు దయచేయండి. నేను వాక్యం విన్నా అయా యూట్యూబ్ శ్రోతలందరినీ బట్టి కొన్నాను.
అయ్యా క్రిస్మస్ సందర్భంగా బిడ్డలందరినీ వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. క్రిస్మస్లో ప్రభు నూతన అయా మరి దీవెనలతో వారు నింపండి నాయన. అనేకులు ప్రభు ఇంకా ఆత్మీయంగా రక్షణ పొందే కృప చూపించమని నీ జన్మదిన వేడుకలు ప్రభు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నా ఈ బిడ్డలందరికీ మమ్మలను ప్రభు అయా మీరు చేతులెత్తి దీవించి ఆశ్రయించమని, క్రిస్మస్ ద్వారా మీరే ప్రభు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని తగ్గించుకుంటున్న మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం విన్న మీరందరూ దయచేసి మాతో సహకరించండి. యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా మేము ప్రసారం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, లేకపోతే మీ చుట్టుపక్కల వారికి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మరి షేర్ చేయండి. తద్వారా వాక్యం అనేకులకు ప్రచారం జరుగుతుంది. దేవుని స్వార్థ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులైన వారు అవుతారు. ఈ కుటుంబాలను దేవుడు నిండుగా మెండుగా సంరక్షించి మరి క్రిస్మస్ దీవెనలతో మేము అందరినీ నింపునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ.